అండి అందరికీ నమస్కారం. సముద్రాల ఫార్మ్స్ నుంచి మీ సందీప్. చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను వ్యవసాయానికి సంబంధించినటువంటి అప్డేట్స్తో మీ ముందుకు వచ్చినాను. ఇక్కడ చూసినారంటే మనం ఇక్కడ ఈ మన చామంతి పూల తోటలో ఉన్నాము. ఈ చామంతి పూల తోటకు ఫస్ట్ నుంచి ఏం చేసినాం అనేది మీకు అందరికీ తెలిసిందే. ఇప్పుడు చామంతి పూల తోటలో ఈ పూల మొక్కలు బాగా ఎదిగిందనమాట. ఎదిగిన తర్వాత ఇప్పుడు చూసినారంటే ఇక్కడ మనము ఈ కర్రలు నాటుతున్నాము. ఎందుకు ఈ కర్రలు నాటుతున్నామంటే ఏమవుతుందంటే కొమ్మలు ఎక్కువగా వస్తాయన్నమాట. ఆ కొమ్మలు ఏమవుతుందంటే వంగిపోయే ప్రమాదం ఉంది. ఆ విధంగా వంగిపోవడం వల్ల పూల ఉత్పత్తి అనేది సరిగా ఉండదు. కానీ ఈ విధంగా దశల వారీగా ఫస్ట్ ఇప్పుడు ఇక్కడ మనము రెండు పక్కల దారాలు కట్టినాం అనమాట. ఈ దారాలు కట్టడం వల్ల ఏమవుతుందంటే ఈ చెట్టు ఎంత ఎదిగినా కానీ ఈ దారం మధ్యలోనే ఉంటుందన్నమాట, పక్కకు వంగిపోదు. మళ్ళీ ఏం చేస్తామంటే మనము ఈ దారం ఉంది కదా, ఈ నైలాన్ దారాన్ని మళ్ళీ ఇక్కడ కట్టుకొని ఈ విధంగా మళ్ళీ ఒక కర్రకు ఈ విధంగా కట్టుకొని వెళ్తాము. ఒక దాదాపుగా ఒక 3 అడుగుల ఎత్తు వరకు 3 దశల్లో ఈ విధంగా దారాలు కట్టినాము అంటే ఈ చెట్టు ఎదుగుదల అనేది ఒక క్రమ పద్ధతిలో ఉంటుందన్నమాట. రెగ్యులరైజ్ చేయడము అంటాం, అంటే ఒక అలైన్మెంట్లో ఉండాలనేటువంటి ఉద్దేశంతోనే ఇది కడతామన్నమాట. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. మొత్తం తోట చూడడానికే ఈ లైను కరెక్ట్గా ఉందన్నమాట, ఒక సరళ రేఖలాగా ఉందన్నమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే పూలు అనేది ప్రాపర్గా వికసిస్తుంది, ఉత్పత్తి అనేది బాగుంటుంది. కాబట్టి మంచి రేటు ఉంటే దిగుబడి వస్తుంది అనేది ఒక ఆశ మాత్రమే. ఆ ఆశ అనేది ఏనాటికి నెరవేరదు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో దసరా టైంలో కూడా మన కుప్పం ప్రాంతంలో పూలకు డిమాండ్ అనేది, పూల రేట్ అనేది ఏమాత్రం పెరగలేదు. ఈసారి పూలను సాగు చేసినటువంటి రైతులు చాలా వరకు నష్టపోయినారనమాట. కాబట్టి చూద్దాం ఈ దీపావళికి లేకపోతే ధనుర్మాసంలో రేట్స్ ఏ విధంగా ఉంటుంది, అప్పుడు మనకి ఏ విధంగా ఈ పూల నుంచి మనకు ఆదాయం అనేది వస్తుంది అనేది అప్పుడు చూడాలి మనం.